హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అక్కడ క్రియేట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్‌లో ఎలా ఇచ్చుకోవాలి, అలానే మన వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి, వాయిస్ ఎలా ఇవ్వాలి, అలానే మనకి అనవసరమైంది ఎలా మనం కట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి, ఎలా అప్‌లోడ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చెప్తానండి. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ వాళ్ళ టెక్ వాళ్ళ కొన్ని వీడియోస్ చూసే నేను ఫాలో అయ్యానండి. ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే నన్ను అడిగారు ఎలా చేయాలి? వాయిస్ ఎలా ఇవ్వాలి? ఎలా కట్ చేయాలి? అనేసని అడిగారు. ఇలా తెలియని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. ఒకసారి మీకు అవసరమైతే ఈ వీడియోనైతే రిఫర్ చేయండి. ఫస్ట్ క్రియేట్ చేయటానికొచ్చేసి మనం యూట్యూబ్‌లోకి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత డౌన్‌లో మనది అకౌంట్ ఉంటుందండి. అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యూ ఛానెల్ అని ఉంది కదా! అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి వ్యూ ఛానెల్ అనైతే చూపిస్తుంది. క్రియేట్ చేయకపోతే క్రియేట్ ఛానెల్ అని మనకి చూపిస్తది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్‌లా ఉంది కదండీ! దానిపైన నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఎడిట్ అని చూపిస్తుంది. క్లిక్ చేశాక ఇక్కడ మన నేము, హ్యాండిల్ అనేది అలా వస్తుంది. అలానే ఛానెల్ యూఆర్ఎల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! దీనిలో మనం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అనేది మనం అప్‌లోడ్ చేస్తాము, మన ఛానెల్ చూడటం వల్ల ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్‌ని వాళ్ళు చూడొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు అన్నది డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మనము మెన్షన్ చేసుకోవచ్చండి. మెన్షన్ చేసుకుంటే ఇంకా ఛానెల్ క్రియేట్ అవుతుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఏం క్లిక్ చేయాలి, ఏం ఇవ్వాలి అన్నది కొంచెం మనకైతే తెలిసిపోతుంది. ఇక క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక ఛానెల్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాము. ఇక వీడియోని ఎలా ఎడిట్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాము. వీడియో ఎడిట్ చేయటానికి నేనైతే వీఎన్ యాప్‌ని ఆహ్, డౌన్‌లోడ్ చేసుకున్నాను. చూడండి. మనం ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఈ యాప్‌నైతే మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ అయిన తర్వాత దీనిలోనే మనము ఆహ్, ఏ వీడియో అయితే మనం ఇప్పుడు అప్‌లోడ్ చేయటానికి చూస్తున్నాము. సో, దానికోసమని ఇక్కడ ప్లస్ సింబల్ ఉందో చూడండి. ఈ ప్లస్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ వీడియో అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ వీడియో అయితే మనం ఎడిట్ చేస్తున్నామో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. పిక్చర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఆ! జస్ట్ చూడండి. ఇక్కడ నేనైతే కొన్ని వీడియోని నేను యాడ్ చేస్తాను. ఇలా మనకి ఏ వీడియో ఏ క్లిప్ ఫస్ట్ కావాలో దాన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్లిప్ ఏంటి? నెక్స్ట్ క్లిప్ ఏంటి? ఇలా మనకి ఎన్ని క్లిప్స్ కావాలో అన్నీ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా క్లిక్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా మనలైతే ఇక్కడికి తీసుకెళ్తుంది. ఈ మొత్తం అంతా వీడియో అనేది ఈ విధంగా వన్ బై వన్ మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ ఆటోమేటిక్‌గా ఇక్కడొచ్చేస్తాయి. సో, ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని అంటే ఇంకా బ్రైట్‌నెస్ అనేది ఎలా చూసుకోవాలనేది ఇక్కడ ఫస్ట్ ఫిల్టర్ ఉంది కదా! ఫిల్టర్ పైన క్లిక్ చేస్తే చూడండి చేంజ్ అవుతుంది కదా! సో, నాకైతే
ఇది కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. సో, అలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకుంటే అదే ఓకే అయిపోతుంది. సో, అదే విధంగా ఎగ్జాంపుల్ ఇక్కడ రన్ అయ్యేటప్పుడు వేరే సౌండ్ ఒస్తుంది చూడండి. అది ఉయ్యాల ఊగేటప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తుంది కదా! సో, ఆ వాయిస్‌ని మనం కట్ చేయటానికి డౌన్‌లో వాల్యూమ్ ఉంది చూసారా? వాల్యూమ్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్‌గా దీన్ని 0 చేసేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి వాల్యూమ్ అయితే కంప్లీట్‌గా ఆఫ్ అయిపోయింది కదా! సో, ఈ విధంగా బయట వాయిస్ ఏమన్నా ఉండేటప్పుడు వాటిని మనం ఫస్ట్ అయితే 0 చేసేసుకొని, ఇలా వాయిస్ ఇచ్చేటప్పుడు మన వాయిస్ అనేది క్లియర్‌గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. అండ్ తరువాతొచ్చేసి మనం వాయిస్ ఎలా ఇవ్వాలి అన్నది ఇప్పుడు చూద్దాము. పైన ఇక్కడ మ్యూజిక్ ఉంది కదండీ! మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్. దీంతో మనం మ్యూజిక్ అనేది దీనికి మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ వీటిల్లోకి వెళ్ళేసి మనం ఏ మ్యూజిక్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో, ఆ మ్యూజిక్‌నైతే మనం ఇలా యాడ్ చేయొచ్చు. ఇలా చూసి ఇక్కడ యూజ్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే మ్యూజిక్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. చూసారా? ఓకే. అండ్ ఇక్కడి నుంచి నాకు ఈ క్లిప్ వరకే వీడియో కావాలి అని అనుకున్నాను. ఇక రిమైనింగ్‌ది నాకు మ్యూజిక్ వద్దు. సో, అప్పుడు మనకి ఏదైతే వద్దో అక్కడ ఇలా క్లిక్ చేస్తే కింద స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా! సిజర్ దానిపైన క్లిక్ చేయాలి. సో, చూసారా ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి కట్ అయితే అయింది. సో, మనకి ఏదొద్దనుకుంటున్నామో అది ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా! డిలీట్ చేసేస్తే మనకి చూసారా రిమైనింగ్ మ్యూజిక్ అనేది మనకి డిలీట్ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మనం వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాము. సో, అప్పుడు ఇక్కడ రికార్డ్ అన్నది ఉంది చూడండి మైక్. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ పైన క్లిక్ చేస్తే ఇక ఆటోమేటిక్‌గా మనమైతే వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంతవరకు వాయిస్ ఇవ్వాలనుకుంటున్నామో అంతవరకు వాయిస్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోతుంది. సో, స్టాప్ చేయాలంటే స్టాప్ చేయొచ్చు. అండ్ రికార్డ్ అయిన తర్వాత ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తేనే అది సేవ్ అవుతుంది. ఇక్కడి నుంచి చూడండి. ఇంతవరకు మ్యూజిక్ వస్తుంది. మనమైతే మనమైతే వాయిస్ వాయిస్ అనేది అనేది ఇచ్చుకోవచ్చు. నుంచి నా వాయిస్ ఈ వస్తుంది. ఈ విధంగా విధంగా మనకి మనకు వాయిస్ వాయిస్ ఇవ్వాలి. ఓకే. ఈ విధంగా మనకి ఎయిదర్ ఇక్కడ వాయిస్ అన్నా, మ్యూజిక్ మనం ఎలా కట్ చేసామో, అలా మ్యూజిక్కు కట్ చేయొచ్చు. ఇలానే కింద మనకి ఏ క్లిప్ మనకు అవసరం లేదో, ఆ క్లిప్‌ని కూడా మనం కట్ చేయొచ్చు. సో, నేను ఇక్కడి నుంచి చూడండి ఇదంతా మొత్తం బీచ్‌లో ఆడుతున్నదే ఉంది కదా! సో, నాకు హెవీగా ఉంది. లాంగ్‌గా ఉంది కాబట్టి నేనక్కడ సెలెక్ట్ చేసుకొని కింద సీజర్ పైన కట్ చేశాను. సో, ఇక్కడికైతే కట్ అయింది. అండ్ నాకు ఎంత వరకు వద్దో అక్కడ మళ్ళీ నేను స్టాప్ చేసి ఇక్కడ ఈ లైన్ ఈ వైట్ లైన్ ఎక్కడుందో మనకి ఎక్కడ వరకు కట్ అవ్వాలో ఈ వైట్ లైన్ అనేది మనం అక్కడ పెట్టుకొని మళ్ళీ సిజర్ పైన కట్ చేయాలి. ఇప్పుడు మనకి మధ్యలో క్లిప్ వద్దు కాబట్టి ఆ క్లిప్‌నే మనం సెలెక్ట్ చేసుకుంటే చూడండి యెల్లో బోర్డర్‌తో అయితే సెలెక్ట్ అయింది కదా! ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ యెల్లో బోర్డర్ ఏదైతే సెలెక్ట్ అయ్యిందో దాన్ని ఇప్పుడు మనం డిలీట్ చేస్తున్నాము. ఇక్కడ డిలీట్ ఆప్షన్ వచ్చింది కదా! పైనన్నా డిలీట్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. డౌన్‌లో సిజర్ పక్కన ఉన్నదన్నా మనం యూజ్ చేయొచ్చు.
చూడండి. అదైతే మనకి డిలీట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం డిలీట్ చేయొచ్చనమాట. అండ్ ఇంకా ఈ విఎన్ యాప్ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. ఇప్పటికైతే ఎలా క్రియేట్ చేయాలి? వీడియోస్‌ని విఎన్ యాప్‌లో మనం ఎలా యాడ్ చేసుకొని, ఈ విధంగా ఎలా మనం ఎడిట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అన్నది చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా విఎన్ యాప్ మనం ఇంకా డీప్‌గా ఎలా యూజ్ చేయాలి? ఈ టైటిల్స్ ఎలా ఇవ్వాలి? అండ్ ఇక్కడొచ్చేసి ఆహ్, ఈ ఫోటోసు, ఎఫెక్ట్స్, టెక్స్ట్ వీటిని ఎలా మనం యాడ్ చేయాలి? అన్నది నేను ఎక్స్‌పోర్ట్ ఎలా చేయాలి? అన్నది ప్రతీదీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్‌గా చెప్తానండి. ఈ వీడియో గనుక మీకు యూజ్ అయితే రిఫర్ చేయండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.